బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరు ఊహించలేని కంటెస్టెంట్ టాప్ 5 లో ఉంటాడనుకున్న కంటెస్టెంట్ అనూహ్యంగా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి అఫీషియల్ గా బయటకు వచ్చేశాడు రాము రాథోడ్. ఇక ప్రతి ఒక్కరూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ షోకి ఆహ్వానించిన శివాజీ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించాడు రాము రాథోడ్ మీద. రాము, అసలు నువ్వు ఎందుకు సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నావు? హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ దగ్గర ఉండలేక, లేకపోతే మనల్ని ఎలిమినేషన్ చేసి వెళ్లిపోయే కన్నా మనకి మనమే వెళ్లిపోతే బెస్ట్, ఒక సింపతి అలాగే గౌరవంగా ఉంటాది అని అనుకున్నావా అని అడిగేసరికి, లేదు సార్, నాకు మా అమ్మ మా నాన్న చాలా యాదకొచ్చారు, అందుకే నేను వెళ్ళిపోవాలనుకున్నాను తప్ప మరే ఇతర కారణాలు కాదు సార్ అంటూ చెప్పుకొచ్చాడు రాము బిగ్ బాస్ బజ్జలో. సరే రాము, అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం మాట్లాడేద్దాం. ముందుగా మీ భరణి అన్న దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. అసలు భరణి అన్న గేమ్ ఆడుతున్నాడా, లేకపోతే అందరూ అనుకున్నట్టు సింపతి ట్రై చేస్తున్నాడా ఏంటి అసలు అని అడిగితే, సార్ నేను ఒక విషయం చెప్తాను, నేను హౌస్ లో ఎవరినైనా నమ్మాను అంటే మా అమ్మ నాన్న తర్వాత అది భరణి అన్నే. ఎందుకు అంటే ఆయన చాలా స్పాంటేనియస్ గా చెప్తా ఉంటాడు. ఏదైనా తప్పు జరిగితే అది క్లియర్ కట్ గా ఒక అన్నలాగా మంచి బూస్టప్ ఇస్తాడు. నాకే కాదు, హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కు. నిజంగా భరణి గారు హౌస్ లో ఉండడం చాలా అంటే చాలా ఇదే సార్. ఎందుకు అంటే ఆయన మంచి మనస్తత్వం, ముఖ్యంగా అందరినీ నా అనుకుంటారు. ఇప్పుడు తనుజ విషయంలో, దివ్య విషయంలో ఆయన అందుకే నలిగిపోతున్నారు అంటే, సరే ఆ మ్యాటర్ నువ్వు ఎలాగో ఎత్తావు కాబట్టి, సో భరణి గారు దివ్యకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, తనుజకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? వీళ్ళిద్దరితోని భరణి గారు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారని అడిగితే, భరణి గారి ఆట కన్నింగే కాదు, ఇంకా నాకు దివ్యయే భరణి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తన ఆటను పోగొడుతుంది సార్ అంటూ బిగ్ బాస్ బజ్ లో చెప్పుకొచ్చాడు రాము రాథోడ్. ఇక తనుజ కోసం ఏం చెప్తావు అంటే, నిజంగా తనుజ విషయంలో నేను కొన్ని మిస్టేక్స్ చేసినా తను నాకు సపోర్ట్ గా నిలబడింది సార్. ఏదైతే లాస్ట్ 2 వీక్స్ కూడా నేను వెళ్ళిపోతాను అన్న టెన్షన్ ఉన్నప్పుడు నువ్వేమి ఎల్లవరా అంటూ నాకు మంచి భరోసా ఇచ్చింది. నిజంగా తనుజ అక్క అయితే గనక గేమ్ పరంగా చాలా బాగా ఆడుతుంది, అలాగే మంచి మనసున్న అమ్మాయి కూడా. సో మంచిగా ఫుడ్ వండి పెడుతుంది సార్. ముఖ్యంగా ఎవరు ఎన్నన్నా సరే, కోపంలో ఉన్నా సరే మళ్ళీ వాళ్ళకి ఆకలేస్తుంది కదా అంటూ మళ్ళీ తనలో తానే రియలైజ్ అయ్యి హౌస్ లో అందరినీ బాగా చూసుకుంటది. ఖచ్చితంగా ఆమెకి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి సార్. పాపం లాస్ట్ టైం నేను ఆమెను కెప్టెన్ అవ్వకుండానే, నేను చూడకుండానే వచ్చేసాను, ఆ ఒక్క బాధే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ బజ్ లో రాము రాథోడ్ తనుజ కోసం. ఇక మరి ఇమాన్యుయల్ ఏంటి అంటే, ఇమాన్యుయల్ గేమ్ వేస్ చాలా బాగా ఆడుతున్నాడు. అప్పుడప్పుడు నాకు ఇమాన్యుయల్ లోని కొన్ని కొత్త కోణాలు కనిపిస్తాయి. ఎవరికైతే సపోర్ట్ గా నిలబడతాడో ఆ తర్వాత వాళ్ళని నామినేషన్ చేస్తాడు. ఇదేంటి అంటే గేమ్ స్ట్రాటజీ అంటాడు. సో ఆ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ తప్ప కామెడీ పరంగా అయితే గనక ఇమాన్యుయల్ నెక్స్ట్ లెవెల్ కమెడియన్ సార్ అంటూ చెప్పుకొచ్చాడు. సో మరి అలాగే రీతు ఏంటి అంటే, రీతు కూడా మంచిగానే ఆడుతుంది సార్. ఎప్పుడైతే డెమోన్ పవన్ విషయంలో వీకెండ్ వచ్చిన నాగార్జున గారు క్లాస్ పీకారో అప్పటి నుంచి కొంచెం తన గేమ్ మీద ఫోకస్ పెడుతుంది. సో ఖచ్చితంగా టాప్ 5 లో ఉండొచ్చు సార్ అంటూ రీతు గురించి కూడా మంచిగానే చెప్పాడు. మరి పవన్ కళ్యాణ్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గేమ్ పరంగా ఓకే, కానీ పవన్ కళ్యాణ్ ఈ 2 వారాలు అంతగా ఆడింది లేదు. సో అప్పుడప్పుడు కొంచెం ట్రిగ్గర్ అవుతూ ఉంటాడు సార్. అది కనుక లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా టాప్ 5 లో ఉండొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. సో ఫైనల్ గా టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు నీ దృష్టిలో అంటే, తనుజ, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, భరణి అన్న అండ్ అలాగే సో ఫైనల్ గా అయితే నేను నిఖిల్ అనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చి బిగ్ బాస్ బజ్ నుంచి బయటకు వచ్చేసాడు రాము రాథోడ్. మరి బిగ్ బాస్ బజ్ లో రాము రాథోడ్ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా.